హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుస్సారెడ్డి సిస్టర్స్. టుడే మై వ్లాగ్ ఈజ్ బేబీ బాతింగ్ అండి. ఇండియన్ స్టైల్లో ఎలా చేస్తారో చూస్తున్నామండి. మేము మా బేబీస్కి ఇలానే ఫాలో అవుతాం. సున్నిపిండి చూపించాం కదండి, అది మా మదర్ చేసి పంపిస్తారు. మేము ఓల్డ్ సింతాల్ యూస్ చేస్తాం బేబీకి. హిమాలయ షాంపూ యూస్ చేస్తామండి. దృష్టి డైలీ బాతింగ్ టైంలో బేబీకి దృష్టి తీయండి. రెడ్ వాటర్ చూసారు కదండి, సున్నము ప్లస్ పసుపు కలిపితే ఆ కలర్లో వస్తుందండి. డైరెక్ట్గా బేబీని బాతింగ్ చేసే ముందు అలా వాటర్ అలా వేయండి పైన. డైరెక్ట్గా వాటర్ పోసామనుకోండి మగ్గుతో, వాళ్ళు భయపడిపోతారండి. సడన్గా వస్తారు కదా, ఫీడింగ్ తీసుకొని నిద్రలో వస్తారు కదా వాళ్ళు. అలా వాటర్ వేసామనుకోండి వాళ్ళకి బాతింగ్ చేయిస్తున్నారు అని అర్థమవుతుందండి. ఫస్ట్ బొట్టు పెడతాం కదండి, దాని మీద కొంచెం వాటర్ పెట్టుకోండి, అది నానుతుంది. ఫస్ట్ వాటర్ వేసుకోండి. చాలా కేర్ఫుల్గా చేయించాలండి ఫేస్ వాష్ అప్పుడు. బేబీ బాత్ పౌడర్ డైరెక్ట్ బేబీస్ మీద వేసి అలా రబ్ చేయకండి. మన హ్యాండ్లో స్ప్రెడ్ చేసుకొని అలా రబ్ చేయండి, కొంచెం వాటర్ తీసుకొని, వాళ్ళకి పెయిన్ ఉండకుండా ఉంటుంది. ఇలా బేబీ బాత్ పౌడర్ మేము వస్త్రకాయం పడతామండి, క్లాత్లో అలా చేసామనుకోండి వాళ్ళకి పెయిన్ లేకుండా ఉంటుంది. స్మాల్ కిడ్స్ కదండి, జెంటిల్గా రబ్ చేయాలండి. స్మూత్గా రబ్ చేస్తే వాళ్ళకి పెయిన్ ఉండదండి. హ్యాండ్లో అలా రబ్ చేసుకొని వాళ్ళకి రబ్ చేయాలండి. నీట్గా టర్స్ లెగ్స్ నీట్గా రబ్ చేయండి. వాళ్ళకి బాగా ఎక్సర్సైజ్ అవుతుందండి. వాళ్ళకి ఎక్సర్సైజ్ అదే, మనం చేసే మసాజ్ బాతింగే ఎక్సర్సైజ్. బాగా స్ట్రెయిన్ అయిపోయి నిద్రపోతారు. బాగా బాగా రబ్ చేయండి, చాలా స్మూత్గా ఫీల్ అవుతారు వాళ్ళు. బాగా ఎక్సర్సైజ్ అవుతుందండి. హ్యాండ్స్ స్ట్రెయిట్గా పెట్టి బాగా రబ్ చేయండి బేబీస్కి. ఫేస్ వాష్ చాలా కేర్ఫుల్గా చేయాలండి. బేబీ బాత్ పౌడర్తో అప్లై చేయొచ్చండి నీట్గా, అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. సోప్తో చాలా కేర్ఫుల్గా చేయాలి, నోస్లోకి ఐస్లోకి పోకుండా. వాళ్ళు ఏడుస్తారండి, స్మాల్ కిడ్స్ కదండి. ఆల్రెడీ మనం బొట్టు నానబెట్టాం కాబట్టి ఈజీగా పోయింది. డైరెక్ట్గా అలా రబ్ చేయకండి, వాళ్ళు చాలా ఏడుస్తారు. ఫేస్ చాలా స్మూత్గా రబ్ చేయండి. వాటర్ పోసేసేయండి. వాటర్ చాలా ఎక్కువ యూస్ చేయాలండి. మేము చాలా ఎక్కువ పోస్తాం కిడ్స్కి. వాటర్ ఎన్ని ఎక్కువ పోస్తే అంత బాగా స్ట్రెయిన్ అయిపోయి నిద్రపోతారండి. వాళ్ళకి ఎక్సర్సైజ్ అదే కదండి, మనం బాడీ మీద వాటర్ పోస్తుంటే అది వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేసినట్లాగా అంత అలా ఫీల్ అయిపోయి వాళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతారు, నిద్రపోతారు. మేము 2 బకెట్సే చూపించాం, మీరు ఇంకా ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. సోప్ అలా డైరెక్ట్ స్కిన్కి పెట్టకుండా మన హ్యాండ్స్కి తీసుకొని పెట్టేసేయండి. బేబీ పౌడర్ అయినా సోప్ అయినా అలా రుద్దేసి మొలతాన్ని బాగా క్లీన్ చేసుకోండి, దానికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. మనం ఆయిల్తో మసాజ్ చేసి నెక్స్ట్ ఆయిల్తో పాటు బేబీ పౌడర్ దానికి అంటుకొని పోతుందండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బాగా క్లీన్గా సోప్తో బాగా రబ్ చేశారనుకోండి క్లీన్గా అయిపోతుంది, వాళ్ళకి ఏమి ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వవు. బాగా టోస్ అరికాళ్ళు బాగా నీట్గా క్లీన్ చేయండి. ఇలా ఫేస్ పైకి ఎత్తి కింద కూడా నెక్ దగ్గర వాటర్ పోయండి. నోట్లోకి అస్సలు వాటర్ పోకూడదండి, చాలా కేర్ఫుల్గా చేయించాలి బాతింగ్. కోల్డ్ వస్తుందండి వాళ్ళకి, ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది కోల్డ్.
నెక్ కింద కొంచెం అప్ చేసి బాగా రబ్ చేయండి. వాళ్ళు మిల్క్ తాగే అప్పుడు నైట్ టైం అలా పోతాయి కదండి. సోప్తో వాష్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి. ఐస్లోకి వెళ్తే చాలా ఏడుస్తారండి వాళ్ళు. ఐస్ రెడ్గా అయిపోతాయి. చాలా టైం ఐస్లోకి పోకుండా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెయ్యండి. లేకపోతే బేబీ బాత్ పౌడర్ సరిపోతుందండి, దాంతో చేసి సోప్ స్కిప్ చేయొచ్చు ఫేస్కి. బ్యాక్ సైడ్ కూడా అలాగే రబ్ చేయండి. ఫస్ట్ బాత్ పౌడర్తో నీట్గా స్మూత్గా బాగా రబ్ చేయండి. బాత్ పౌడర్తో చేసామనుకోండి, మనం మసాజ్ చేసిన ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. మనం బేబీ మీద ఎంత కేరింగ్ తీసుకుంటే వాళ్ళంత షైనింగ్గా వస్తారండి. హెడ్ బాత్ ఇప్పుడు చేస్తున్నారు ఏంటని అనుకుంటున్నారండి. హెడ్కి ఫస్ట్ బాత్ చేయించామనుకోండి, నానిపోయి ఉంటుందండి. మనకి టైం తీసుకుంటుంది కదా బాడీ క్లీన్ చేసేసరికి. బేబీ పౌడర్తో నెక్స్ట్ సోప్తో కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది, ఈజీగా ఎఫెక్ట్ అవుతుందండి కిడ్స్కి. అందుకని లాస్ట్లో చేయిస్తున్నాం మేము. ఫింగర్స్ అలా పెట్టి వాటర్ పోయాలండి. ఫోర్స్గా పోసామనుకోండి వాళ్ళు భయపడతారు, ఫోర్స్గా వాటర్ పడిపోతాయండి. హ్యాండ్ బాగా రౌండ్గా బాగా ప్రెస్ చేస్తూ రబ్ చేయండి. రౌండ్ షేప్ వస్తుంది అంటారండి హెడ్. అలా హ్యాండ్ పెట్టే వాటర్ పోసేయండి. నెక్స్ట్ ఒకసారి ఏమన్నా జిడ్డు ఉంటుందని వాటర్తో సోప్తో అలా అప్లై చేసేస్తే అది కూడా పోతుందండి. ఎవరి హెల్ప్ అయినా తీసుకొని వాటర్ అలా పోయాలండి 3 times. 3 times 3 times పోయండి, అంటే 9 times. ఎవరు లేరనుకోండి హెల్ప్ చేయడానికి, ఒక్క హ్యాండ్లో ఇలా పెట్టి ఇలా పోసేసేయండి. ఇలా పెట్టినట్టు కప్ లాగా వేసేసేయండి. ఎవరు లేకపోయినా ఒక హ్యాండ్తో లోపల ఫింగర్స్లో నుండి వెళ్ళిపోతాయండి. ఎవరు హెల్ప్ లేనప్పుడు మనం ఇంకా సెల్ఫ్గా చేసుకోవాలి, తప్పదు కదండి. నేను వీడియో కోసం ఇలా హెల్ప్ తీసుకుంటున్నానండి. అలా కూర్చోపెట్టి వాటర్ చాలా కేర్ఫుల్గా పోయండి. అలాగా ఇయర్స్లోకి ఐస్లోకి వెళ్ళకుండా, లేకపోతే ఊరికే కోల్డ్ ఎఫెక్ట్ అవుతుందండి కిడ్స్కి. బ్రష్ చేయండి నీట్గా, మిల్క్ తాగుతారు కదండి. నీట్గా ఫింగర్తో బాగా లోపల నుండి వస్తేనే చేయండి నీట్గా. 3 times తీయండి. బొగ్గులండి, అలా మనం డీప్ ఫ్రై చేసుకునే గరిటె ఉంటుంది కదా, అందులో గ్యాస్ స్టవ్ మీద పెడితే అలా నిప్పులు వస్తాయి. బొగ్గులు బయట ఐరన్ షాప్ వాళ్ళ దగ్గర దొరుకుతాయండి. ఇది మేము ఐకియాలో తీసుకున్నాము. ఇందులో వేసుకొని ఎగ్రోమెక్లో తీసుకున్నామండి అది. అందులో సాంబ్రాణి వేసి హెడ్కి అలా పెట్టండి. బాతింగ్ నుండి వచ్చిన వెంటనే అండి ఆ హీట్ హ్యాండ్స్ తోటి, ఆ బ్రహ్మరంధ్రం అంటారు కదండి,
అక్కడ పెట్టండి ఆ హీట్. మన మన చేతికి అలా పెడితే హీట్ వస్తుంది. అరిచేతులకి అరికాళ్ళకి పెట్టండి బాగా, వాళ్ళు హీట్గా ఫీల్ అవుతారు. అది అమెజాన్లో అయినా దొరుకుతుందండి అది. ఎగ్రోమెక్కి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు మనకి అక్కడైనా అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. అలా హీట్ పెట్టేసేయండి. కంపల్సరిగా పెట్టండి, నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు వరకు బాతింగ్ చేసి. అలా హీట్ పెట్టేసి మదర్కి ఇచ్చేస్తే ఫీడింగ్ ఇస్తుందండి. వాళ్ళు మనం రెడీ చేయడానికి కోఆపరేట్ చేస్తారు ఫీడింగ్ తీసుకున్నారనుకోండి. మేము అవినో క్రీమ్ యూస్ చేస్తామండి. మేము పౌడర్ అప్లై చేయమండి అసలు, ఓన్లీ క్రీమ్ ఒక్కటే అప్లై చేస్తాం. నీట్గా అలా బాడీ అంతా క్రీమ్ పెట్టేసేయండి. అలా స్మూత్గా క్రీమ్ అప్లై చేయండి బాడీ అంతా. ప్రెషర్ అసలు పెట్టొద్దండి వాళ్ళ బాడీ మీద. బిఫోర్ బాతింగ్ ఫీడింగ్ ఇవ్వండి కంపల్సరీగా, ఏడవకుండా ఉంటారు బేబీస్. పాసిబుల్ అయితే మసాజ్ చేసుకోండి. చాలా చాలా బెటర్ అండి మసాజ్ చేసుకుంటే. స్కిన్ బాగా టైట్ అవుతుందండి, బుగ్గలు ఇలా జారిపోకుండా స్టిఫ్గా ఉంటాయి. స్కిన్ కూడా బాగా తేలొస్తారండి బాగా కిడ్స్. బాగా షైనింగ్ వస్తుంది స్కిన్. చిన్నప్పుడు బాగా మసాజ్, ఎంత మసాజ్ బాతింగ్ ఎంత కేర్గా చేస్తామో అలా వస్తారు కిడ్స్. అస్సలు స్కిప్ చేయొద్దండి అది మాత్రం. మేము బేబీ మసాజ్ వీడియో కూడా పెట్టామండి, చెక్ చేయండి. వేదాష్ బేబీ డ్రెస్అప్ టైం అండి. సాదండి మా మదర్ చేసి పెడతారు సాదు. చాలా బాగుంటుందండి ఇది, ఆయుర్వేదిక్, ఇంట్లో ప్రిపేర్ చేస్తారు కదండి. సగ్గు బియ్యము రైస్ వేసి ప్రిపేర్ చేస్తారు. పాసిబుల్ అయితే మా మదర్ దగ్గర హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూపిస్తామండి ఎలా చేస్తారు. వేరే బొట్లు అయితే కెమికల్స్ ఉంటాయి కదండి, ఐస్లోకి వెళ్ళిన ప్రాబ్లమ్. స్కిన్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ షాప్లో కూడా దొరుకుతుంది అన్నారు, మేము ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. గ్లౌజెస్ కంపల్సరీగా వేయండి. కొంతమంది అలవాట్లు ఉంచుకోరు అంటారు, లేదండి కంపల్సరీగా ఉంచుకుంటారు. మనం డే 1 నుంచి వేస్తూనే. అలా ఎలాస్టిక్ ఉన్న వేసామనుకోండి అవి పడిపోకుండా ఉంటాయి, వాళ్ళు తీసుకోలేరు కదండి, గీసుకోకుండా ఉంటారు, స్కిన్ పాడవకుండా ఉంటుంది. బేబీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్లీపింగ్కి వెళ్తారండి 4 hours ఈజీ. బేబీ ఐస్ క్లోజ్ చేస్తుంది, బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు బాతింగ్ అయిపోయిన తర్వాత, రెడీ అవుతారు నిద్రపోవడానికి. వేదాష్ బేబీ వాళ్ళ సిస్టర్ అండి ఆ పాప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.